కథ రాజుగారి కళ. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఒకరోజు రాత్రి ఆయనకు ఒక పీడ కల వచ్చింది. ఆ కలలో పళ్ళన్నీ రాలిపోయినట్టు కనిపించింది. రాజుగారికి భయం వేసింది. వెంటనే ఆస్థాన జ్యోతిష్యుని పిలిపించి నా కలకు అర్థమేమిటి అని అడిగాడు. మొదట జ్యోతిష్యుడు లెక్కలు వేసి విచారంగా ఇలా చెప్పాడు. ప్రభు, ఇది చాలా చెడ్డ శకునం. దీని అర్థం ఏమిటంటే మీ కళ్ళ ముందే మీ బంధువులందరూ, మీ కుటుంబ సభ్యులందరూ ఒక్కరొక్కరిగా చనిపోతారు. మీరు అందరి చావు చూడాల్సి వస్తుంది. రాజుగారికి విపరీతమైన కోపం వచ్చింది. ఎంత ధైర్యం నీకు! నా ముందే నా వాడు చనిపోతారని చెబుతావా అని ఆ జ్యోతిష్యుణ్ణి జైల్లో వేయించాడు. తర్వాత రాజుగారు మరొక తెలివైన జ్యోతిష్యుణ్ణి పిలిపించారు. అతడు కూడా అదే లెక్కలు వేశాడు. విషయం అర్థమైంది, కానీ చెప్పే విధానం మార్చాడు. రెండవ జ్యోతిష్యుడు నవ్వుతూ ఇలా అన్నాడు. ప్రభు, ఇది చాలా అద్భుతమైన కళ. దీని అర్థం ఏమిటంటే మీ వంశం మొత్తంలో మీరే అందరికంటే ఎక్కువ కాలం జీవిస్తారు. మీకు ఆయుష్ చాలా గట్టిది. రాజుగారు చాలా సంతోషించారు. అవునా, నేను అందరికంటే ఎక్కువ కాలం బతుకుతానా అని జ్యోతిష్యుడికి బంగారు కానుకలు ఇచ్చి పంపించారు. విషయం ఒక్కటే, కానీ చెప్పే విధానం వేరు. నీతి: మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది. లేదా ఏం చెప్పామన్నది ముఖ్యం కాదు, ఎలా చెప్పామన్నదే ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.